సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము, జనరేషన్స్ వైజ్గా కంప్యూటర్స్ ఎలా యూస్ చేశారు. ఫస్ట్లో దాని సైజ్ పెద్దగా ఉండేది, దాని తర్వాత దాన్ని చిన్నగా చేశారు, తర్వాత మెమొరీ డిఫరెంట్గా ఉండే, ఇన్పుట్కి అవుట్పుట్కి డిఫరెంట్ వేస్ చూస్ చేశారు. సో ఇవన్నీ మనం ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం. మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాము, బట్ దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మనం దాంట్లో ఏం తెలుసుకుంటామని తెలుసుకున్నాం ఇప్పుడు. స్పీడ్, అక్యురసీ, స్టోరేజ్, ఆటోమేషన్, డెలిగెన్స్, నో టైర్డ్నెస్. సో ఇక్కడ స్పీడ్ అనేది ఏంటి, అది ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తుంది. సో కంప్యూటర్ వర్క్స్ వెరీ ఫాస్ట్. ఫస్ట్ కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, అండ్ దే కెన్ డూ మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ 1 సెకండ్. మనం ఒక్క సెకండ్ లో చేయాల్సిన క్యాలిక్యులేషన్స్ ని అది అంటే ఎంతో పెద్ద క్యాలిక్యులేషన్స్ అయినా సరే ఒక్క సెకండ్ లో కంప్లీట్ చేస్తుంది కంప్యూటర్. సో స్పీడ్ కంపేర్ టు హ్యూమన్, కంప్యూటర్ విల్ బి హ్యావింగ్ అ వెరీ స్పీడ్. ఓకేనా. నెక్స్ట్ Yeah, ma'am. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ లో నెక్స్ట్ పాయింట్ ఇస్ అక్యురసీ. అక్యురసీ అంటే ఏంటి, మనం ఏదైనా సరే ఒకటి వర్క్ చేసినప్పుడు మనకి రిజల్ట్ కరెక్ట్ గా రావాలనుకుంటాం. సో మనం అనుకున్న ప్రకారంగా మనకు రావాలంటే మనం దానికి ఏదో ఒక ఇన్పుట్ అయితే ఇవ్వాలి కదా. మనం ఇచ్చినప్పుడు అక్యురేట్ గా అంటే పర్ఫెక్ట్ గా 100% కరెక్ట్ అని చెప్పలేము, బట్ వి విల్ గెట్ మనకు కావాల్సిన రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో అక్యురేట్ మీన్స్ కరెక్ట్ అని కాదు, అండ్ రాంగ్ అని కూడా కాదు, బట్ రిలేటెడ్ గా మనకు కావాల్సిన వాటికి ఎంత ఇంపార్టెంట్, దానికి ఎంత రిజల్ట్ కావాలో అది మనకు వస్తుంది. సో ఎర్రర్ ఫ్రీ రిజల్ట్ వెన్ ఇన్పుట్ ఈస్ కరెక్ట్. సో మనం ఇన్పుట్ కరెక్ట్ గా ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ కూడా కరెక్ట్ గా వస్తుంది. ఇఫ్ మనం ఇన్పుట్ రాంగ్ ఇస్తే అది అవుట్పుట్ రాంగ్ ఇస్తుంది. సో ఇక్కడ మన ఇన్పుట్ మీదనే అవుట్పుట్ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టోరేజ్. కంప్యూటర్ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. కంప్యూటర్ లో మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేయొచ్చు. ఎలాంటి డేటాను స్టోర్ చేయొచ్చు, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్, యాప్స్, గేమ్స్, ఏవైనా. అది ఎలాంటి టైప్ ఆఫ్ డేటానైనా కానీ స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఆటోమేషన్. సో కంప్యూటర్ వర్క్స్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే అది ఆటోమేటిక్ గా వర్క్ చేస్తుంది. సో ఇఫ్ వి డోంట్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ అది ఆటోమేటిక్ గా వర్క్ చేయదు. మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తేనే మనకు అది ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ లో వస్తుంది. అది ఆటోమేటిక్ గా అయినా మాన్యువల్ గా అయినా ఎలాగైనా. దే కెన్ రన్ కంటిన్యూస్లీ ఫర్ హవర్స్ వరకు అది రన్ అవుతుంది, బట్ అది ఆటోమేషన్ గా రన్ అవుతుంది అనమాట. అంటే ఎంత టైం తీసుకున్నా కూడా అది రన్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయిపోయింది. నౌ విల్ గో టు టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పటి వరకు కంప్యూటర్స్ ఎలా జనరేషన్స్ గా ఫామ్ అయ్యి వచ్చాయి, నెక్స్ట్ దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మనం తెలుసుకున్నాం. నౌ విల్ బి గోయింగ్ టు టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో మనకి 4 టైప్స్ ఉన్నాయి. దట్ ఆర్ డెస్క్టాప్, ల్యాప్టాప్, టాబ్లెట్, సర్వర్. ఈ 4 అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ అన్నమాట. డెస్క్టాప్ అనేది ఏంటి, ఒక మానిటర్, ఒక కీబోర్డ్, ఒక మౌస్, ఒక సిపియు, ఇదంతా ఉంటే అది డెస్క్‌టాప్ అవుతుంది. సో ఇవి ఎక్కడ మనకు కనిపిస్తాయి ఎక్కువ, స్కూల్స్ లో, ఆఫీసెస్ లో, ఇంట్లో ఇలాంటి ప్లేసెస్ లో కనిపిస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. సైజ్ పెద్దగా ఉంటుంది, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది మనకి కొన్ని ప్లేసెస్ లోనే వర్కౌట్ అవుతుంది, ఎవ్రీ ప్లేస్ లో వర్కౌట్ అవ్వదు. సో దీని తర్వాత దీని నెక్స్ట్ మనకి అప్‌గ్రేడెడ్ వచ్చింది ఏంటి, ల్యాప్‌టాప్. సో ల్యాప్‌టాప్ ఎందుకు, కంప్యూటర్ ఎందుకు మనం ల్యాప్‌టాప్‌ని మళ్ళీ మనం ఒక డెస్క్‌టాప్ నుంచి ల్యాప్‌టాప్‌ని తీసుకొచ్చామంటే పోర్టబిలిటీ. సో పోర్టబిలిటీ అంటే ఏంటి, ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు. కంప్యూటర్‌ని క్యారీ చేయలేము. సో ల్యాప్‌టాప్‌ని క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకోటి, కంప్యూటర్‌కి మనకు ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి. ల్యాప్‌టాప్‌కి అవసరం లేదు. దానికి ఒక బ్యాటరీ ఉంటుంది. దాన్ని మనం చార్జ్ చేస్తే సరిపోతుంది. ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. దానికి ఒక బ్యాటరీ కావాల్సిన టైంలో ఇస్తే సరిపోతుంది. సో దానికోసం మనం ల్యాప్‌టాప్‌ని చూసాం. సో ఇది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్, ఇది కూడా కొంచెం కష్టమైంది ల్యాప్టాప్ ని కూడా. దాని వల్ల మనం ఏం చేసాము, టాబ్లెట్ ని యూజ్ చేసినాం. సో ఇక్కడ ఏమైంది, టచ్ స్క్రీన్ వచ్చింది, చాలా తక్కువ వెయిట్ ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సిన బ్రౌజింగ్, వీడియోస్ వాచ్ చేయడం, ఇవన్నీ మనకి ఈజీ అయిపోయింది అనమాట దీంట్లో కంపేర్ టు ల్యాప్టాప్ లో. సో టాబ్లెట్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఈజీగా అయిపోయింది. ఇది మనకి లైట్ వెయిట్ ఉండడం వల్ల ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయడానికి వీలైంది అనమాట. నెక్స్ట్ దీని నుంచి మనకి నెక్స్ట్ వచ్చింది ఏంటి, సర్వర్. సో ఏ పవర్ఫుల్ కంప్యూటర్ దట్ ప్రొవైడ్ సర్వీసెస్ టు అదర్ కంప్యూటర్స్.
సో ఇది ఒక పవర్ఫుల్ కంప్యూటర్. ఇది వేరే కంప్యూటర్స్ కి సర్వీసెస్ ఇస్తుంది. ఇప్పటి వరకు మనం మన దగ్గర ఉన్న దాంట్లోనే వాడడం నేర్చుకున్నాం. బట్ దీంట్లో ఏమవుతుందంటే ఒక్క దగ్గర నుంచి వేరే వేరే వాటికి కూడా కనెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. దాన్ని మనం సర్వర్ అంటున్నాం. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాము? కంపెనీస్ లో, బ్యాంక్స్ లో, స్కూల్స్ లో, ఏదైనా వెబ్సైట్స్ లో, గవర్నమెంట్ ఆఫీషియల్స్ అలా అంటే కొన్ని డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ మెంబర్స్ ఆఫ్ చాలా మెంబర్స్ ఉన్న దగ్గర మనం ఈ సర్వర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది అనేది మనం ఎవల్యూట్ అయితూ వచ్చాము. ఎక్కడ స్టార్ట్ అయింది? డెస్క్ టాప్ దగ్గర స్టార్ట్ అయిన కంప్యూటర్ ఎక్కడికి వచ్చింది? సర్వర్ వరకు వచ్చింది. సో ప్రతి దాంట్లో మనకి బేసిక్ ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఆ బేసిక్ ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఏంటివి? బేసిక్ గా మనం చేసే ఫంక్షన్స్ అనేవి అన్నిట్లలో సేమ్. సో ఓకే. సో మామూలుగా మన బేసిక్ ఆపరేషన్స్ ఏంటి కంప్యూటర్లో? 4 ఆపరేషన్స్: ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, స్టోరేజ్. ఇన్పుట్ అంటే ఏంటి? మనం ఇవ్వడం. మనం ఎలా ఇస్తాం కంప్యూటర్‌కి? దానికోసం మనం కీబోర్డ్, మౌస్‌ని యూజ్ చేస్తాం. కీబోర్డ్‌లో టైప్ చేస్తాము. మౌస్‌ని మనం క్లిక్ చేయడానికి, స్క్రోల్ చేయడానికి, మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ప్రాసెస్ ఏం చేస్తున్నాము? కంప్యూటర్ వర్క్స్ ఆన్ ద డేటా. మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దాని మీద వర్క్ చేస్తుంది. లైక్ ఆల్రెడీ మనం విన్న ఎగ్జాంపుల్ 2+3=5. 2+3=5 ఎలా తెలుస్తుంది మనకి? మనం 2+3 అనేది ఇచ్చినప్పుడు అది ఓకే, ఇది 2, ఇది 3, ఇవి 2 నంబర్స్. ప్లస్ అనేది ఏంటి? ఈ ప్లస్ అనేది ఇవి రెండిటిని యాడ్ చేయాలి అని ఈ యొక్క కాన్సెప్ట్ ని అది అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఆ డేటాని ప్రాసెస్ చేసుకొని మనకేమిస్తుంది? అవుట్పుట్ ని ఇస్తుంది. అవుట్పుట్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది మనకి? మానిటర్ లో కనిపిస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ని తీసుకొని దాన్ని కీబోర్డ్, మౌస్ ద్వారా ఇన్పుట్ ఇస్తే అది ప్రాసెస్ అవుతుంది. ఎక్కడ ప్రాసెస్ అవుతుంది? CPU లో ప్రాసెస్ అవుతుంది. అది ప్రాసెస్ అయ్యి మనకి ఎక్కడ వస్తుంది? అవుట్పుట్ అనేది మానిటర్ లో. ఒకవేళ మనం ఏదైనా ప్రింట్ ఇస్తే ప్రింటర్ లో మనకి ఆ పేపర్ లో మనకు కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టోరేజ్. స్టోరేజ్ విషయానికి వస్తే స్టోరేజ్ ఇక్కడ ఏమవుతుంది? మనం ఇన్పుట్ ఇచ్చిన డేటాని అది ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. కానీ మళ్ళీ మనం ఆ డేటాని యూజ్ చేయాలనుకుంటే సో మనం ఏం చేయొచ్చు? ఆ డేటాని స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేస్తాము? మెమొరీలో స్టోర్ చేస్తాం. సో అందుకు ఈ స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం ఫ్యూచర్ పర్పస్‌లో యూజ్ చేయడానికి మనకిది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇన్పుట్ ఎంటరింగ్ డేటా ఇంటు ద కంప్యూటర్. సో ఇక్కడ కూడా అదే. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇన్పుట్‌లో డేటాని ఎంటర్ చేస్తున్నాం. దానికి మనం కొన్ని పెరిఫెరల్స్ అంటాం. పెరిఫెరల్స్ అంటే ఏంటి? కొన్ని వస్తువుల్ని ఆర్ కొన్ని గ్యాడ్జెట్స్‌ని మనం యూజ్ చేస్తున్నాం. అవి ఏంటివి? కీబోర్డ్, మౌస్, స్కానర్, మైక్రోఫోన్. ఈ 4 అనేవి మనకి ఇన్పుట్ డివైసెస్. సో మనం కంప్యూటర్ సంబంధించిన వాడేవన్నిటిని మనం పెరిఫెరల్స్ అంటాము. దాంట్లో కీబోర్డ్, మౌస్, స్కానర్, మైక్రోఫోన్ అనేవి మనకి ఇన్పుట్ పెరిఫెరల్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్రాసెసింగ్. ప్రాసెసింగ్‌లో ఏం చేస్తున్నాం? ద CPU ప్రాసెస్ ద డేటా. CPU ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. ఇట్ పెర్ఫార్మ్స్ ఆల్ కాలిక్యులేషన్స్. మనం ఇన్పుట్ ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అది CPU ప్రాసెస్ చేస్తుంది. అది CPU ఎందుకు ప్రాసెస్ అంటే CPU అనేది ఒక బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్‌కి ఒక బ్రెయిన్ అన్నమాట CPU అనేది. సో ఎలాగ మన బ్రెయిన్ మనం ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆర్ విన్నప్పుడు ఎలా దాన్ని ఆలోచించి దానికి కావాల్సిన సొల్యూషన్ తీసుకొస్తుందో సేమ్ ఇన్ ద వే కంప్యూటర్ కూడా ఒక బ్రెయిన్ ఉంది. అది CPU. అది ఇక్కడ మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చామనుకోండి దాన్ని కాలిక్యులేట్ చేయడం, ప్రాసెస్ చేసి మనకి అవుట్‌పుట్‌ని ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా! CPU అనేది ప్రాసెసింగ్ డేటా అని. నెక్స్ట్ అవుట్‌పుట్ విషయానికొస్తే వి హావ్ మానిటర్, ప్రింటర్ అండ్ స్పీకర్స్. ఇవనేవి మనకి అవుట్‌పుట్ డివైసెస్ అన్నమాట. లైక్ ఇప్పుడు మీరు మొబైల్‌కి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటారు. అండ్ మానిటర్‌లో మనం ఏదైతే ఇస్తామో కనిపిస్తుంది. ప్రింటర్‌లో మనం ప్రింట్ చేసుకుంటాము. ప్రొజెక్టర్ మనం ప్రొజెక్ట్ చేస్తాము. అది మనకు స్క్రీన్ పైన పడుతుంది. ప్రొజెక్టర్ అనేది అవుట్‌పుట్ డివైస్. అది ఏం చేస్తుంది? ఒక స్క్రీన్‌ని హెల్ప్ తీసుకొని దాని మీద మనకది విజిబుల్ చేస్తుంది. సో ఇవి అనేవి మనకి అవుట్‌పుట్ డివైసెస్ అన్నమాట. నెక్స్ట్ స్టోరేజ్. సో స్టోరేజ్ అనేది ఏం చేస్తుందంటే డేటాని ఫ్యూచర్ యూస్ మనం ఎప్పుడైనా తర్వాత యూస్ చేయాలనుకున్నప్పుడు సేవ్ చేస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటివి? హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్. సో ఒకప్పుడు మనకి సీడీస్, డీవీడీస్, ఫ్లాపీ డిస్క్స్, హార్డ్ డిస్క్స్ ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. సో సీడీస్ ఇవన్నీ మనం ఏం చేస్తామంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి.
మనం బిఫోర్‌లో డీవీడీ ప్లేయర్‌లో డీవీడీస్, సీడీస్ వేసుకొని ఎలా అయితే వీడియోస్ చూస్తుండే. ఎందుకు చూస్తుండే? బికాజ్ మనం అప్పుడు ఉన్న మెమోరీస్‌ని ఆర్ ఆ డేటాని మనం దాంట్లో స్టోర్ చేసుకునేవాళ్ళం. అది మనం ఫ్యూచర్‌లో యూజ్ చేసుకునేవాళ్ళం. సో, అలా కంప్యూటర్‌లో యూజ్ చేయడానికి కూడా మనకు డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మనం ఎలా అయితే ఫోన్‌లో మెమరీ కార్డ్‌ని యూజ్ చేస్తామో, పెన్ డ్రైవ్‌లో కూడా డేటాని స్టోర్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ షేర్ చేసుకోవడానికి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి దానికి కూడా ఇవి ఉపయోగపడతాయన్నమాట. స్టోరేజ్ అనేది డేటాని సేవ్ చేసుకొని ఫ్యూచర్‌లో మళ్ళీ మనం కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో, దీంట్లో మనకి ఇన్‌పుట్, ప్రాసెస్, ఔట్‌పుట్ స్టోరేజ్ ఇదనేది ఒక మ్యాప్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం ఒకటి ఇస్తే అది తీసుకుంటుంది. కంప్యూటర్‌కి మనం ఫస్ట్ ఇన్‌పుట్ ఇవ్వాలి. ఇన్‌పుట్ ఇస్తే అది దాన్ని తీసుకొని, దాన్ని కావాల్సిన విధంగా ప్రాసెస్ చేసుకొని, దాన్ని ఔట్‌పుట్ ఇస్తుంది. ఇఫ్ మనం దాన్ని కావాలనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. స్టోరింగ్ అనేది మన ఆప్షన్. మనం స్టోర్ చేసుకోకపోతే అది స్టోర్ అవ్వదు. మనం స్టోర్ చేసుకుంటేనే అది స్టోర్ అవుతుంది. సో, మనం స్టోర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకొని కూడా మనం ఔట్‌పుట్ ఇచ్చుకోవచ్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక డేటాని స్టోర్ చేశారు. సో, అది మీరు మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత చూద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? మళ్ళీ ఆ ఫైల్ దగ్గరికెళ్ళి, ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే, అప్పుడు స్టోరేజ్‌లో ఉన్న డేటా క్లిక్ అయ్యి, దాన్ని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ మనకి సేమ్ అదే ఔట్‌పుటే ఇస్తుంది. అంటే మనం ఏది కావాలనుకున్నప్పుడు దాన్ని స్టోర్ చేసుకుంటామో, అది మనకు ఔట్‌పుట్‌గా కావాలన్నప్పుడు కూడా మళ్ళీ అది డేటాని ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకే. సో, వాట్ ఈస్ హార్డ్‌వేర్? హార్డ్‌వేర్ అనే ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఇప్పటి వరకు మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చార్ట్. మనం ఫస్ట్ కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఇవాళ. అండ్ నెక్స్ట్ ఏం తెలుసుకున్నాము? జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. అంటే ఫస్ట్ కంప్యూటర్ స్టార్టింగ్ ఎలా ఉంది? అది మెల్లిగా ఎలా ఎవాల్యుయేట్ అయ్యింది? అంటే ఎలా గ్రో అయ్యి, అప్‌గ్రేడ్ అయ్యి మన దగ్గరకొచ్చింది. ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాము? సో, దాంట్లో మనము సపోజ్ అందరూ వినుంటారు ఈ పదాలు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్. అసలు సాఫ్ట్‌వేర్ అనే పదం ఏంటి? హార్డ్‌వేర్ అనే పదం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, వాట్ ఈస్ హార్డ్‌వేర్? హార్డ్‌వేర్ అంటే ఏంటి? ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. మనం ఏదైతే ముట్టుకొని ఫీల్ అవ్వగలుగుతామో, ఇప్పుడు కంప్యూటర్ ఉంది, ల్యాప్‌టాప్ ఉంది, మొబైల్ ఉంది, హెడ్‌సెట్ ఉంది, కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది. మనం ఇవన్నిటిని టచ్ చేసి ఫీల్ చేస్తున్నాం. అంటే అవన్నీ మనం ముట్టుకుంటున్నాం కాబట్టి వాటిని హార్డ్‌వేర్ అంటాం. హార్డ్‌వేర్ అంటే మనం టచ్ చేయగలుగుతున్నాం కాబట్టి, ఫిజికల్‌గా పార్ట్ ఉంది కాబట్టి మనం దాన్ని హార్డ్‌వేర్ అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను గదా! కీబోర్డ్, మౌస్, మానిటర్, సీపీయూ, ప్రింటర్, స్కానర్, హెడ్‌సెట్, పెన్ డ్రైవ్ ఇవన్నీ దాని కిందకే వస్తాయి. సో, నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఇప్పటి వరకు హార్డ్‌వేర్ అర్థమైంది. సాఫ్ట్‌వేర్. సో, సాఫ్ట్‌వేర్ అంటే మనం టచ్ చేయలేం. సో, అదేంటంటే లోపల ఉన్న ఒక ప్రోగ్రామ్. కంప్యూటర్ లోపల ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. అది కంప్యూటర్‌కి మనకి వాట్ టు డూ అని చెప్తుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, గేమ్స్ ఇప్పుడు మనం కంప్యూటర్‌లో ఒక గేమ్ ఆడతాము. మొబైల్ ఉంది. మొబైల్‌లో కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. లైక్ మనం ఒక వాట్సాప్‌ని యూజ్ చేస్తాము. ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం జాయిన్ అవ్వడానికి టీమ్స్ యాప్ యూజ్ చేస్తున్నాం. సో, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనం ఫిజికల్‌గా టచ్ చేస్తలేం గదా! వాటిని. అవన్నీ ఆల్రెడీ దానిలో స్టోర్ అయ్యి ఉన్నాయి గదా! సో, అందుకు మనం దాన్ని సాఫ్ట్‌వేర్ అంటున్నాం. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? మనం టచ్ చేయం దాన్ని. అది ఆల్రెడీ దాంట్లో లోపల అంటే ఒక డివైస్ లోపల ఉన్నదాన్ని సాఫ్ట్‌వేర్ అంటాం. ఒక డివైస్ మనం టచ్ చేయగలిగితే హార్డ్‌వేర్ అంటున్నాం. సో, టుడే దిస్ ఈస్ ద ఫైనల్ థింగ్. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది